హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అయితే నేను అనుకుంటున్నా. ఇట్స్ మీ ట్రావెల్ విత్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు ఏంటి అనేసి. సైబీరియా నుంచి సిక్కోలకు విశిష్ట అతిథులు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి మండలంలో తేలినీలాపురం విలేజ్ అయితే ఉంది. ఆ విలేజ్కి అయితే సైబీరియా నుంచి పక్షులు అనేవి వస్తాయన్నమాట. స్ట్రాక్స్ అండ్ పెలికాన్స్. ఇవి 4500 కిలోమీటర్స్ అరౌండ్ జర్నీ చేసుకుని అయితే వస్తాయి. ఈ స్ట్రాక్స్ అండ్ పెలికాన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే సైబేరియా, మలేషియా, ఇటలీ, జర్మనీ, హంగేరీ, సింగపూర్ నుంచి అయితే ఇవి వస్తాయన్నమాట. ఎందుకంటే సెప్టెంబర్ టు మార్చ్ వరకు అక్కడ వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. ఆ కూల్ వెదర్ని ఇవి తట్టుకోలేక వలస వస్తాయన్నమాట తేలినీలాపురం విలేజ్కి. ఎందుకంటే మన దగ్గర కండిషన్ అనేది చాలా అనుకూలిస్తాయంట వాటికి. ఈ పెలికాన్ అండ్ స్ట్రాక్స్ అనేవి మళ్ళీ మార్చిలో అయితే తిరిగి రిటర్న్ వెళ్ళిపోతాయి అనమాట ఏ దేశాల నుంచి వచ్చే ఆ దేశాలకి. ఎందుకంటే మన ఆంధ్రాలో హీట్ కండిషన్స్ ఉంటాయి కదా, అప్పుడు సమ్మర్ సీజన్ వల్ల అవి హీట్కి ఇక్కడ తట్టుకోలేక సెప్టెంబర్ టు మార్చిలో ఇక్కడ ఉండి పిల్లలు పెట్టి ఆ పిల్లల్ని కలిగి మళ్ళీ మార్చిలో అయితే రిటర్న్ వలస వెళ్ళిపోతాయి అనమాట. నేనైతే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే బండి మీద ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. చూడండి మన టాక్షి గడు. చలో, జై శ్రీరామ్. మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, వాడిని కూడా తీసుకొని వెళ్తా. డైలీ ఒక్కడనే వెళ్ళి చాలా చిరాకు వస్తుంది నాకు. అలా ఉంటే వాళ్ళతో ఫన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఎలానో ఇక్కడే ఒక 18 km ఉంటుంది ఇక్కడ నుంచి, అంతే. సారీ, ఆల్రెడీ నేనైతే ఫ్యూల్ కొట్టించేసుకున్నా. అగో ఆడు వస్తున్నాడు, మావాడు దోస్తుగాడు. వీడు నేనైతే వెళ్తున్నా. హాట్స్పాటా? ఏ రీఛార్జ్ లేదా? బ్యాగ్ వేసుకో. సరే, హాట్స్పాట్ ఆన్ చేస్తున్నా చూడు. ఆన్ చేస్తే చూడు. ఇగో 4 1s 4 2s. టైం అయితే వచ్చేసి 11:30 అయితే అవుతుంది. నేనైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, జస్ట్ వాటర్ తాగేసి వెళ్తున్నా అంతే. నాకైతే ప్రజెంట్ ఆకలిగా కూడా లేదు. మళ్ళీ ఇది వచ్చేసి రొటీన్ ప్లేస్ అనమాట, నందిగం. ఇలా మనం టెక్కలి మీద నుంచి టెక్కలి లూప్ లైన్లోకి వెళ్ళి అక్కడ నుంచి అయితే మనం తేలినీలాపురం అయితే వెళ్తాం ఈరోజు. సైబీరియా నుంచి అయితే పక్షులు అయితే వలస వస్తాయన్నమాట. అరౌండ్ 4500 కిలోమీటర్స్ జర్నీ చేసుకుంటూ వస్తాయి. రూట్ కూడా మర్చిపోకుండా. నేను రీసెంట్గా గండాతి వెళ్ళాను కదా, ఆ వీడియో నేను రికార్డ్ చేసినప్పుడు అయితే నాకైతే విన్నాస్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా నచ్చలేదు ఆ విన్నాస్ అనేది ఆ ఎయిర్ వల్ల. ఇప్పుడు మళ్ళీ నేను రాత్రి సెట్ చేశాను. విన్నాయిస్ ఎలాగొస్తుంది ఏంటో నాకు తెలియదు. విన్నాయిస్ వస్తే వీడియో తీసి వేస్ట్. అసలు సౌండ్స్ అనేవి వస్తాయి బ్యాక్గ్రౌండ్ నుంచి. ఆ సౌండ్ వస్తే అసలు బాగోదు వీడియో చూడడానికి మీరు. అండ్ నేను మహేంద్రగిరి ఎక్స్ప్లోర్ చేస్తానని చెప్పాను కదా, మహేంద్రగిరి ఎక్స్ప్లోర్ చేయడానికి నేను వెళ్ళాను. వెళ్తే ఏమైందంటే అక్కడ టైగర్ తిరుగుతుందంట. టైగర్ తిరుగుతుందని నన్ను అయితే అలౌ చేయలేదు. వాళ్ళైతే నా నెంబర్ తీసుకున్నారు, నాకైతే కాంటాక్ట్ చేస్తా అని చెప్పారు. వాళ్ళైతే ఎప్పుడైతే కాల్ చేస్తారో నేను అప్పుడు మహేంద్రగిరి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. నేనైతే చాలా మిస్ అవుతున్నాను మహేంద్రగిరిని, చాలా అంటే చాలా. ఎందుకంటే ఈ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది మహేంద్రగిరి వైబ్ అనేది. క్లౌడ్స్ అనేవి మనల్ని తాక్కుంటూ వెళ్తాయి అన్నమాట, అంత బాగుంటుంది మహేంద్రగిరి. నేనైతే ఈ 4 days అసలు ఏం వ్లాగ్స్ కూడా నేను రికార్డ్ చేయలేదు. ఎందుకంటే క్లైమేట్ బాగాలేదు, వెదర్ బాగాలేదు అస్సలు. రైన్స్ అయితే 4 daysగా పడుతున్నాయి కంటిన్యూస్గా. మళ్ళీ వాటర్లో అయితే ఏమైనా గోపుర డ్యామేజ్ అవుతుందని నేనైతే వెళ్ళలేదు. ఎందుకైతే మళ్ళీ దీనికి మళ్ళీ రిపేర్ చేసే డబ్బులు మన దగ్గర ఉండవు. ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ గోపుర అనేది. ఇక నుంచి అయితే ఇటువంటి కంప్లైంట్ అయితే ఉండదు. డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి అన్నమాట.
నేనైతే ఫుల్ ప్లానింగ్లో ఉన్నా వ్లాగ్స్ ఎలా చేయాలి ఏంటని చెప్పి. నేను ప్రజెంట్ షార్ట్స్ కూడా పెట్టట్లేదు, దానికి చాలా ప్లాన్ ఉంది షార్ట్స్ కూడా. ఈ మంత్ ఎండింగ్ కల్లా షార్ట్స్ అనేవి నేను పెడతా అనమాట. ఈ మంత్ 22 or 23 నుంచి. ఈ మంత్ 22 అనేది అరకు ప్లానింగ్ అయితే ఉంది వ్లాగ్ చేయడానికి. అరకు అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా పెద్ద రైడ్ అనమాట, అది సస్పెన్స్ రైడ్. అది ఒక టెంపుల్కి అయితే మేము వెళ్ళబోతున్నాం. ఇదిగోండి మనమైతే టెక్కల్ లోపలికి అయితే వెళ్తున్నాం. టెక్కల్ ఎంట్రన్స్ ఆంజనేయ విగ్రహం. టెక్కలి లోపల నుంచి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. అవుట్స్కట్స్ నుంచి కూడా చుట్టూ తిరిగి కూడా రావచ్చు, హైవే నుంచి. టెక్కలి కూడా చాలా బాగా డెవలప్ చేశారు టెక్కలిని. అప్పుడైతే ఈ పక్కనైతే ఈ చెట్లు, ఈ పోల్స్, లైట్స్ ఏమి ఉండేవి కాదు, నార్మల్గా అయితే ఉండేది. బాగా డెవలప్ అయింది టెక్కలి. ఈ స్ట్రాక్స్ అండ్ ఈ పిల్కాన్ బాట్స్ అనేవి హంగేరీ, సైబేరియా, జర్మనీ, రష్యా, ఇటలీ నుంచి అయితే ఇక్కడికైతే వస్తాయి. చూడండి, ఇక్కడ నుంచి అయితే రాయవలస 2 km ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట. ఇదిగోండి రాయవలసకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు తేలినీలపురం వెళ్తున్నాం. మనం ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తాం తేలినీలపురంకి. రిటర్న్ వచ్చేటప్పుడు నేను రాయవలస మీకు చూపిస్తా టెంపుల్ని. నేనైతే ఒక 30 minutesలో అయితే మనం రీచ్ అయిపోతాం తేలినీలపురంకి. బాట్స్ ఉంటాయో లేదా అనేది నా డౌట్ అనమాట. నేను ఈవినింగ్ టైం వెళ్తే బాగుంటుంది, కానీ ఈవినింగ్ టైం అయితే మనకి వ్లాగ్, ఈరోజు నాకు వ్లాగ్ కావాలి. వ్లాగ్ అనేది నేను 4 days నుంచి అయితే నేను వ్లాగ్ పెట్టట్లేదు. చూడండి పక్కన రైల్వే ట్రాక్ ఎంత బాగుంది కదా. ఇలా ఇటు నుంచి ట్రైన్ మనం ఇలా వెళ్తే అట్లా ఉంటుంది. ఆగండి, నేను ఒకటి చెప్పడం మీకు మర్చిపోయాను. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నా కొత్త అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒకటి చెప్తున్నా, హెల్మెట్ లేకుండా అయితే బైక్ అయితే రైడ్ చేయొద్దు. ఎవరు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ తీసుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే చనిపోయాడు. రీసెంట్గా ఒక 3 days అయితే అవుతుంది. అండ్ డ్రింక్ చేసి కూడా ఎవరు డ్రైవ్ చేయొద్దు. అసలు డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం అనేది చాలా తప్పు అనమాట. ఎందుకంటే అన్ని రోజులు మన రోజులు కాదు. మనం ఎంత సేఫ్గా ఉంటే అంత మంచిది. హెల్మెట్ లేనిదే మీరైతే డ్రైవ్ చేయకండి బైక్ని. ఎందుకంటే హెల్మెట్ ఎంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ. రాజగోపాలపురం. ఓకే. ఇలా రాజగోపాలపురం అనే బోర్డు వస్తుంది. మీరు రైట్ సైడ్కి అయితే కట్ అవ్వాలి తేలినీలపురం వెళ్ళాలంటే. జై హనుమాన్. ఓ చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు. అబ్బా ఏముందబ్బా వైబ్. క్లైమేట్ కూడా చాలా బాగుంది. వర్షం పడేటప్పుడు వస్తే ఇంకా బాగుంటుంది ఇటు సైడ్. కాకపోతే గోప్రో దెబ్బతినేస్తుంది. చూడండి, ఇవైతే వాటికి నివాసం ఉండే ప్రదేశం అనమాట. ఇక్కడైతే టవర్ అయితే ఉంటుంది. అగోండి ఆ టవర్ ఎక్కేసి మనం పక్షులను అయితే క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇగో వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎవరైతే బర్డ్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే మస్తుగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ. గాయ్స్, ఇక్కడైతే ఒక టవర్ అయితే ఉంటుంది. ఆ టవర్ మీదకి వెళ్ళి అయితే మనం మొత్తం వ్యూని అయితే చూడొచ్చు అనమాట. ఈ స్ట్రాక్స్ అండ్ ఈ పిల్కాన్స్ బార్డ్స్ని నేనైతే మీకు టవర్ చూపిస్తా. అక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా. ఈ వేలో అయితే మనం అయితే టవర్ మీదకి అయితే ఎక్కాలి. ఈ టవర్ చూడండి ఎంత ఉందో. ఆ ఎండింగ్ పాయింట్కి వెళ్తే మనకి వ్యూ మొత్తం కనిపిస్తుంది. బార్డ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి అనమాట. పదండి ఎక్కేద్దాం టవర్.
మీరు చూస్తున్న ఈ పక్షి పేరు వచ్చేసి పెలికాన్ పక్షి అనమాట. ఈ పెలికాన్ పక్షి అయితే ఒక నీటి పక్షి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పెలికాన్ పక్షి ఎంత శక్తివంతమైనది అంటే ఇది వేటకెళ్ళేటప్పుడు 3 బకెట్ల చేపల్ని తన గొంతులో ఉంచుకోగల శక్తి అయితే దీనికి ఉంటుందన్నమాట. ఈ పెలికాన్ పక్షిని గూడుబోత అని కూడా అంటారు. అండ్ ఈ పెలికాన్ పక్షి వచ్చేసి పెలికినాడే అనే కుటుంబానికి చెందిందనమాట. ఇది జర్మనీ నుంచి అయితే వలస వస్తాయి. ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఈ పెలికాన్ జాతులనేవి 300 రకాలైతే ఉన్నాయంట. ఇది వచ్చేసి అరుదైన రకమంట. ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. మీరు చూస్తున్న ఈ పక్షి పేరు వచ్చేసి స్ట్రాక్ పక్షి అనమాట. ఈ పక్షి వచ్చేసి సైబీరియా నుంచి సుమారు 4500 కిలోమీటర్ ప్రయాణించి ఈ తేలినేలపురం గ్రామానికి అయితే మార్గం మర్చిపోకుండా అయితే వలస వస్తాయి అనమాట. ఈ స్టార్ పక్షి సుమారు 7 నెలల పాటు ఇక్కడ నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లల్ని కని మళ్ళీ తిరిగి వాళ్ళ పిల్లల్ని వెంట తీసుకొని తిరిగి ప్రయాణం అవుతాయి అనమాట వాళ్ళ దేశానికి. గాయస్ ఇంతే గాయస్ ఈ తేలినేలపురం బార్డ్స్కున్న ప్రత్యేకత నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్ట్రాక్స్ అండ్ పెలికాన్స్ కోసం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారైతే నేను అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందైతే నేను అనుకుంటున్నా. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఇంతటితో ఈ వ్లాగ్ని నేను ఎండ్ చేస్తున్నా. గుడ్ బై గాయస్.